తెలంగాణ షెడ్యూల్డ్ కులముల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ నరగారి ప్రీతం రాజు వికాస పథకం హెల్ప్ డెస్క్ గురించి భువనగిరి జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని, 4 లక్షల వరకు రుణం తీసుకోవచ్చని, రేషన్ కార్డు ఉన్నవారు ఆదాయ సర్టిఫికేట్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గత ప్రభుత్వం యువతకి ఉపాధి కోసం ఎలాంటి పథకాలు అమలు చేయలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ వికాస పథకంతో చాలా మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని వారు పేర్కొన్నారు. మీటింగ్ ని అఫీషియల్ గా అది మేము పూర్తి స్థాయిగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్ దాకా పంపించి ఇక్కడ జరిగిన మైన్యూట్స్ ఆఫ్ ద మీటింగ్స్ పూర్తి స్థాయిగా పై స్థాయిలో డిస్కషన్ చేయడం. ఇదే కాకుండా రేషన్ కార్డు ఉంటే అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. దాని మీద కూడా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ముందు మన గైడ్ లైన్స్ రాకముందు 25వ తారీఖు గత నెలలో గైడ్ లైన్స్ మనం తయారు చేసాం. అది రాకముందుకు అసలు ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండే, కానీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో విఫలమైంది. మా ప్రజాప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్స్ రేషన్ కార్డ్స్కి సంబంధించి అప్లికేషన్స్ తీసుకున్నాం. వాటి జారీ త్వరలో జరుగుతుంది, చాలా చోట్ల జారీ కూడా జరిగింది. ఇప్పుడు జారీగా జరిగే ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి అసలు రేషన్ కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే రేషన్ కార్డు కూడా అవసరం లేదు. ఆ విధంగా సాఫ్ట్వేర్ని మేము రూపొందించాం. ప్రజలు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కావాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల ఆన్లైన్లో సమస్యలు ఏర్పడుతున్నాయని అంటే కూడా ఫిజికల్ ఫామ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిజికల్ ఫామ్స్ నింపి కూడా డైరెక్ట్గా ఎంపీడీఓ కార్యాలయంలో కూడా మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేయవచ్చు. ఫిజికల్ ఫామ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. దీనికి సంబంధించి 2-3 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మరి ఆర్డీఓ గారి దృష్టికి అవి తీసుకెళ్ళడం జరిగింది. ఇదే అదునుగా ఇటువంటి స్కీమ్స్ రాగానే కొంతమంది దళారులు ముందరికి వస్తారు. ఈ సేవా సెంటర్ వాళ్ళు కూడా అదనపుగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటి మీద కూడా వెంటనే ఎంక్వైరీ నిర్వహించి ఎవరన్నా ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి ఈ సేవా సెంటర్లను కూడా ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుందని ఆర్డీఓ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. పేద ప్రజలకు పథకాలు రావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని పూర్తి స్థాయిగా ప్రజలకు చేరాలని చెప్పి మేమందరికీ కూడా ఈరోజు ఏ విధంగా చేయాలి, ఇంకా రాబోయే వారం రోజులు ఉంది, ఈ వారం రోజుల లోపల మనం ఏ విధంగా చేయాలి, వారం 10 రోజుల లోపల అనేది పూర్తి స్థాయిగా ఒక కార్యాచరణ రూపొందించింది. మరి ముఖ్యంగా ప్రజలు 4 లక్షల స్కీము చాలా ఎక్కువ మంది అప్లై చేసుకుంటున్నారు. ₹1,00,000 దాకా ఉన్న స్కీమ్లో 90% సబ్సిడీ ఉంది. అసలు 50,000 స్కీమ్ అయితే పెట్టి యూనిట్స్ ఎవరైతే వితంతువులు ఉంటారో, ఎవరైతే వాస్తవానికి విధవాలు ఉంటారో, ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో, ఎవరైతే ఇంటి నుంచి బయటికి రారో అటువంటి వాళ్ళకి పెట్టి యూనిట్స్ అసలు బ్యాంక్ లింకేజ్కి లేకుండా, సమస్యలే లేకుండా పూర్తి స్థాయిగా మనం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. వాటిని కూడా మనము పూర్తి స్థాయిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ₹1,00,000 50,000 స్కీమ్ ఏదైతే ఉందో టార్గెట్ ఎక్కువ ఉంది, కానీ అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి. సో అందరూ కూడా 4 లక్షల యూనిట్ పెట్టుకుందాము అన్న ఉద్దేశం వస్తే అది మళ్ళీ ఎంపీడీఓ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ అప్లై చేసుకున్న 100 మందిలో ఓ 10 మందికో 15 మందికో వస్తుంది. కానీ టార్గెట్ ఎక్కువ ఉన్న ఈ ₹1,00,000 50,000 పెట్టి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దానికి గాను దళిత సంఘాలు, మరి ముఖ్యంగా పార్టీ నాయకులు పూర్తి స్థాయిగా వారందరికీ కూడా మేము అవగాహన కల్పించి వారితో కూడా పూర్తి స్థాయిగా గ్రౌండ్ లెవెల్లో మేము వెళ్ళి ఈ స్కీమ్ని సక్సెస్ చేసే విధంగా చేస్తామని కూడా మేము భావిస్తున్నాం. ఇంకా ప్రజల దగ్గర నుంచి ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఆర్డీఓ గారి ఆఫీస్లో, ఎంపీడీఓ గారి ఆఫీస్లో పూర్తి స్థాయిగా ఎప్పుడంటే అప్పుడు వారు వచ్చి చెప్పుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర దాకా పూర్తి స్థాయిగా పారదర్శకంగా ప్రభుత్వము ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ఈ తరుణంలో ఏ దళారులు ఎంటర్ కాకుండా, ఎటువంటి ప్రలోభాలకు ప్రజలను గురి చేయకుండా పూర్తి స్థాయిగా ఈ కార్యాలయాలు పూర్తి స్థాయిగా పనిచేస్తాయి. జూన్ 2వ తారీఖు నాటికి మళ్ళా ఇదే ఆఫీస్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆనాడు అయిపోయి మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఎంపిక అవుతారో వారికి ఇక్కడనే వారికి యూనిట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏనాడు లేని విధంగా ఒక టైం లైన్ డిసైడ్ చేసుకుంది. 2వ తారీఖు నాడు అంటే 2వ తారీఖు నాడు అవతరణ దినోత్సవం నాటికి మేము లోన్లు ఇస్తామని చెప్పి చెప్పుకున్నాం.
దీని మీద ప్రజలకు ఎటువంటి అపోహ లేకుండా పూర్తి స్థాయిగా వారు ఈ స్కీమ్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి పత్రికా విలేకరుల అందరి సమక్షంలో చెప్తుంది. పీడిఎస్ సెంటర్లనే కానివ్వండి, పబ్లిక్ ప్లేసెస్లోనే కానివ్వండి, ఈ స్కీమ్పై పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నము ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జరుగుతుందని మాత్రం విన్నాం. కొన్ని సమస్యలు వాస్తవానికి కూడా ప్రజల నుంచి రావడం జరిగింది. వాటిని ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు, ఈడీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ రివ్యూ మీటింగ్లో కొన్ని డెసిషన్స్ కూడా తీసుకున్నాం. ఏదైతే కుల ధృవీకరణ పత్రాలకు సంబంధించి కొన్ని అఫిడవిట్స్ అవసరం ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకంకి సంబంధించే కానివ్వండి, భవిష్యత్తులో కూడా అఫిడవిట్స్ అవసరం లేకుండా ఉండే విధంగా ఆర్డీఓ గారు ఆల్రెడీ దాని మీద డెసిషన్ తీసుకున్నాం. పూర్తి స్థాయిగా ఇప్పటి నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర వారికి ఏ పని కావాలన్నా తీసుకునే ప్రయత్నం చేయవచ్చు.